దళితుడైతే అరిచేస్తున్నారు, కుల వివక్ష వల్లే ఐపీఎస్ ఆఫీసర్ పూరన్ సూసైడ్ చేస్తుండు. అమ్మ ఎంత సక్సెస్ సాధించినా ఆ వివక్ష తప్పట్లేదు. ఎవరంటారు రాహుల్ ఖాన్ ఏమంటుండంటే ఎంత సక్సెస్ సాధించినా కుల వివక్ష తప్పలేదు. అసలు రేవంత్ రెడ్డి చేపలు పట్టుకునేట ఆయన మంత్రిని చేసినా, బట్టలు ఉతుకునే ఆయన మంత్రిని చేసినా అని అస్సలు చెప్తలేడు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అడ్లూరి లక్ష్మణ్ని ఒక మాదిగా సామాజిక చెందిన బిడ్డను అస్సలు అవమానించలే. అబ్బో కుల వివక్ష అంటే ఏమో తెలియదు. బట్టి విక్రమార్కను ఆ యాదగిరి అక్కడ లక్ష్మీ నరసింహస్వామి గుడిలో ఆ దేవుడి సాక్షి అస్సలు అవమానించలే. అస్సలు కుల వివక్ష లేదు ఈ రాష్ట్రంలో. కాంగ్రెస్ పార్టీ అసలు మొత్తం రూపుమారిపోయింది. అబ్బో అమ్మో ఈ చిన్న కథ కాదు ఇది. కుల వివక్ష వల్లే ఐపీఎస్ ఆఫీసర్ పూరన్ సూసైడ్ చేసుకున్నాడు. డీజీపీ ఎస్పీని అరెస్టు చేయాల్సిందే. కొన్నేళ్లుగా కులం పేరుతో దూషించారు. న్యాయం జరిగేదాకా కొట్లాడతామని వ్యాఖ్య. పూరన్ ఫ్యామిలీకి పరామర్శ. సంతోషం, పోయినందుకు మంచిదే, కానీ నిజాయితీ ఉండాలి, చిత్తశుద్ధితో ఉండాలి పరామర్శ. రాజకీయ లబ్ధి ఉండదు, దాంట్లో రాజకీయ అవసరం ఉండొద్దు. చిత్తశుద్ధితో నిజంగా వాళ్ళ మీద సానుభూతితో ఉండాలి. ఇలా నీ రాజకీయ అవసరం కనిపిస్తుంది నాకైతే. ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఎక్కడ పోయినా సరే కాంగ్రెస్ పార్టీ నాయకులు బీజేపీనో లేదా బీజేపీ ఏతర ప్రభుత్వాలు, కాంగ్రెస్ ఏతర ప్రభుత్వాలు ఉన్న దగ్గర న్యాయ పోరాటాలు చేస్తూ ఉంటారు. ఇది ఏ విషయమైనా. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న దగ్గర న్యాయ పోరాటాలు చేయదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న కర్ణాటకలో హిందువులపైన దాడి జరిగితే మాట్లాడదు, తెలంగాణలో జరిగితే మాట్లాడదు. మరీ ముఖ్యంగా ఈ ఓట్స్ వరిపైన అసలు నోరెదరదు. రాహుల్ గాంధీ ఎంత మంచోడు అంటే ఎక్కడైతే కాంగ్రెస్ పార్టీ డ్యామేజ్ అవుతుందో అక్కడ నో పోరాటాలు, అసలు ఏ కార్యక్రమం ఉండవు, ఏం చేయరు. ఎక్కడైతే కాంగ్రెస్ కు ప్లస్ పాయింట్ అయితే అక్కడ న్యాయ పోరాటం చేస్తాడు. మరి ఈ రాష్ట్రంలో ఓట్ చోరీ పైన స్పందించడానికి కోరుతుంది. ఓట్ చోరీ ఎంత మంచిగా ఉంది, ఎంత మంచి జరుగుతుంది, జరగాలన్నా ఇంకా దాని గురించి స్పందిస్తే బాగుంటుండే, కానీ స్పందించలేదా పాపం. ఏం చేయమంటారని మంచోడు కాదు. బస్సులో మంటలు, 20 మంది సజీవ దహనం, 16 మందికి గాయాలు. రాజస్థాన్లోని జైసల్మేర్లో ఘటన జరిగింది. ప్రమాద సమయంలో బస్సులో 50 మందికి పైగా ప్రయాణికులు ఉన్నట. కొందరు దిగిపోయినట్టున్నారు రాజస్థాన్లో. మరి ఒకటేసారి మంటలు వచ్చినట్టు ఏసీ బస్సు ఉన్నట్టు కొడుతుంది. అయ్యో బతుకున్నాగానే 16 మంది ఆ మంటలో కాలిపోయారు. 20 మంది, 16 మందికి గాయాలైన, మిగిలిన వాళ్ళు 14 మంది బతికి బట్టగట్టరు. సో ఇది రాజస్థాన్లో జరిగిందంట పాపం. ఇంకేంది, ప్రాణాలు తీస్తున్న ఫ్యామిలీ గొడవలు. రాష్ట్రంలో సగటున రోజు 30 మంది సూసైడ్ చేసుకుంటున్నారు. మెజార్టీ ఆత్మహత్యలకు కుటుంబ కలహాలే కారణం. ఆ తర్వాతి స్థానంలో ఆరోగ్య సమస్యలు, వ్యసనాలు. బలవన్మరణానికి పాల్పడుతున్న వారిలో రోజువారీ కూలీలే ఎక్కువ. 2వ స్థానంలో గృహిణులు. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బయటకు వచ్చినాట. ఇట్లా ఆత్మహత్యల కారణాలంటే రాసిరా. కుటుంబ కలహాలంటే సగం ఈ నినమన్న పంచాయతీ, అక్రమ సంబంధాల పంచాయతీ ఎక్కువ ఉన్నాయి రీసెంట్ డేస్ లో. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో నివేదికలో వెళ్ళాట. కవరల పిల్లల్ని చంపి తల్లి సూసైడ్ చేసుకుని, చిన్నారుల అనారోగ్యం, దంపతుల మధ్య గొడవడు, మనస్తాపంతో దిండుతో ఊపిరాడకుండా చేసి పిల్లల్ని చంపేసింది. ఆపై బిల్డింగ్ పై నుంచి దూకి సూసైడ్ చేసుకుని హైదరాబాద్ లో బాలానగర్. నాకు ఒక బాధ అనిపిస్తూ ఉంటది ప్రతిసారి. అనారోగ్య కారణాలు పక్కన పెడితే ఆర్థిక సమస్యలు మధ్యతరగతి ప్రజలకు, పేదోనికే ఉంటాయి. ఒక్క రాజకీయ నాయకుడు ఆర్థిక సమస్యలతో చనిపోయినా చూడలేదు. ఎందుకంటే అందరూ పేదల కోసం పనిచేస్తున్నాం, నా దగ్గర ఏం లేవు, నా దగ్గర రూపాయలు అంటారు. ఒక్క రాజకీయ నాయకుడు ఆర్థిక సమస్యలతో చనిపించడం చూపి ఈ దేశంలో. ఎందుకంటే పేదలు అనుకుంటే వాళ్ళు బాగా బలిసిపోతారు. ఎంత బలిసిపోతారు లెక్కే ఉన్నది. పాపం హైదరాబాద్లో చనిపోయినట్టునే ఆర్థిక సమస్యలతో. ఇంకేంది, పట్టించుకోని కొడుకు ప్రభుత్వానికి ఆస్తి రాసిన తండ్రి. షబ్బాస్. శ్యామ్ సుందర్ రెడ్డి గారు షబ్బాస్, మంచి పని చేసిండే. ఆ జాగాలో స్కూల్ లేదా కాలేజీ కట్టి భార్య పేరు పెట్టాలని వినది. హనుమకొండ జిల్లా ఎలకతుర్తిలో ఘటన. ఎలకతుర్తి సభ వేసిన కేసీఆర్ ఆన్నే అట. ప్రభుత్వానికి రాసిచ్చి ఆ జాగాలో స్కూల్ పెట్టి మా భార్య పేరు చాలంటాడట, కొడుకు పట్టించుకోనందుకు.
నాయన అయ్యా అక్కడ చేస్తారు జర సోయి తెచ్చుకోరి మరి కిరిమీకి అయితే మరి రాసిస్తారట